కాదు నాన్న, నీ హిందూ ధర్మం ఆయన 8 ఏళ్ల అమ్మాయిని రేపు చేసేటప్పుడు మీ ధర్మం, నీ పెద్ద మనిషి, ఆ ముసలాయన మీరు ఎక్కడికి వెళ్ళారు? నీకు ఎప్పుడు అక్కడికి వచ్చి నేను మాట్లాడారు? హిందువునా అని చెప్పాడా నీ దగ్గర? ఎంతో మంది ముస్లిమ్స్ రేప్ చేశారు. ముక్కలు ముక్కలు నరికి ఫ్రిడ్జ్ లో పెడుతున్నారు. మరి అప్పుడు నువ్వు నోరు తెరవవేంటి? ఏం చేస్తా అయితే అప్పుడు నువ్వు నోరు తెరవవేంటి? నేను మాట్లాడానే. నేను అప్పుడు ఎప్పుడు మాట్లాడా? అదే నువ్వు మాట్లాడితే ఈసరికి ముక్కలు ముక్కలు ఫ్రిడ్జ్ లోనే ఉండేవాడివి. అప్పుడు చిన్ని వేసుకుని అంటే ఇదే అయ్యేది, కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే బట్టలు వేసుకుంటా అంటే పోయి కేసులు పెట్టేటటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం. 2090 కల్లా ఎవరైనా బట్ట లేకుండా తిరుగుతుంటే బట్టలు వేసుకోండి అమ్మ అంటే చేసే బొక్కలో దొత్తారా? ఓకే, ఏదో చెప్తున్నారు కదా, ఇప్పుడు దాకా లైవ్ చూసాను. శారీ అనేసి డ్రెస్ గురించి, ఆడవాళ్ళ గురించి చెప్తున్నారు కదా, ఏంటండి? అదే మన గరికపాటి నరసింహారావు గారు తెలుసు కదా, తెలుసండి. ఆయన ఏమన్నారంటే ఇప్పుడు చాలా ప్రమాదకరమైన విష సంస్కృతి వచ్చింది జీన్స్ అంటే తెలుసు. సో దానివల్ల అది ప్రాబ్లం ఏమొచ్చిందంటే, అంటే 65 ఏళ్ల వయసు ఉన్న నాకు, ముసలివాడిని నేను, ఉప్పు కారం తింటున్నా, నాకే మూడొస్తుంది. అలాంటిది కుర్రోళ్ళు ఎలా అవుతారు? ప్రదర్శించడం మీ హక్కే. నేను యోగిని, నేను సన్యాసిని అని అక్కడ చెప్పుకోలేడు. అలాంటి వాళ్ళకు కూడా వేరే విధంగా ఆలోచన వస్తది కాబట్టి వస్త్రధారణ ఎందుకు సరిగ్గా వస్తుందండి? ధరించండి అని చెప్పాడు. ఆయన ఆహా, యోగి మరి కాదు అబ్బాయికి కదా, ఎందుకు ఆయన కూడా ఒక చెప్పట్లేదు? సంసారి. సంసారం అయితే 65 సంవత్సరాల మూడొస్తుంది, రేపు చేసేయచ్చు అనమాట. అయితే ఎలానే ఆయన 60 వేల ఒక్క రేపులు నిమిషం అయ్యాయి. అండి, ఒక్క ఎలానే నిమిషం 60 అండి, వేల రేపులు చేశారండి. ఒక్క నిమిషం. రేపు అది మీరు అలా ఒకసారి మీరు చెప్పింది విన్నాను కదా, నేను చెప్పింది కూడా ఒకసారి వినండి. ఇప్పుడు ఆయన ఏం చెప్పారు, అలాంటి వాళ్ళకు కూడా వస్తది కాబట్టి వస్త్రధారణ సరిగ్గా ధరించండి అన్నాడు. అలానే అంటే ప్రతి ఒక్కరు ఎలాగా? చీరలో రండి అని చెప్పలేదు. చీరలో రండి అని చెప్పలేదు. చిన్న చిన్న బిగినీలు వేసుకుంటున్నారు, చిన్న చిన్న మిడ్డీలు వేసుకుంటున్నారు. అలా తప్పు. ఎందుకంటే బయటికి వెళ్తే అక్కడ ఇక్కడ చేయి తలుగుతది కాబట్టి నిండుగా ఉండండి అని చెప్పాడు. అక్కడ మీకు తప్పు ఎలా అనిపించింది? మీరు ఇంకోటి ఆయన శివాజీ ఆయన పక్కన పెట్టండి, ఆయన పక్కన పెట్టండి. అయితే ఇప్పుడు మన శివాజీ గారి సామాన్లు, అదే నేను చెప్తాను వినండి. ఆయన సామాన్లు అన్నది ఒక్కటే మీరు పట్టుకుంటున్నారు కానీ వస్త్రధారణ నిండుగా ధరించండి. మొన్న ఒక వైట్ డ్రెస్ వేసుకుని ఒక హీరోయిన్ వెళ్ళిందండి. ఆవిడ ఎన్ని ఇబ్బందులు పడ్డది. ఆవిడని దృష్టిలో పెట్టుకొని శివాజీ గారు అలా అన్నారు. మరి నేను ఇక బెహ్రీన్‌లోని నేనేం అవయవాలు ఇది చూపించాను, నేను ఇబ్బంది పడ్డాను. అలా అండి ఆ అది పాయింట్‌ని వేరే దేశం, పట్టుకొని మనది ఇక్కడ భారతదేశం అండి. అది భారతదేశమే, అక్కడ ఉన్న భారతీయులే కదా, ఇదంతా మగోలే కదా. ఇప్పుడు నేను మగోనే కరెక్ట్ కదా. అండి. మొన్న మీ అమ్మగారు తప్పది. కొలంబో కదా, మొన్న మీ అమ్మగారు కాంబోడియాకి వచ్చారు. చీరలో ఉందనేసి అందరు సెల్ఫీలు దిగారా లేదా? అది చీరకున్న గొప్పదనం. మరి ఎందుకు దిగారు? మరి మీరు అక్కడ సాంప్రదాయం అక్కడ వేసుకుంటే మీ అమ్మగారికి. మా అమ్మగారికి నేనెవరు చెప్పడానికి? అదే అంటున్నాను, మీరెవరు చెప్పడానికి మా అమ్మ కోసం? నేనదే చెప్తున్నా, ఆ చీర గొప్పదనం కాబట్టి మీ అమ్మతో అక్కడ సెల్ఫీలు దిగారు. మా అమ్మ కాదు, మీరు మళ్ళీ జాగ్రత్తగా. మీరు ఎన్నో దేశాలు, మీరు ఒక్క నిమిషం అండి, ఇలా గొప్పదనం కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండండి, ఎక్కడ ఉండాలి. ఒక్క నిమిషం బ్రదర్. ఇప్పుడు మా అమ్మ గుళ్ళో ఉంది అంతే. మా అమ్మ ఇప్పుడు టీషర్ట్ ఏమైనా వేసుకొని వెళ్ళిందా గుడికి? లేదు కదా. మా అమ్మకి నేను ఏమైనా చెప్పగలనా? లేదు కదా. అది మా అమ్మకి నేను చెప్పేవాడిని కాదు కదా. అలాగా మీ పిల్లల్ని మీరు కంట్రోల్ పెట్టుకోండి. పై వాళ్ళ పిల్లల కోసం సరే మీరు చెప్పారు కదా, ఆగండి. సమాజం మరి నీకెందుకు మాట్లాడుతున్నావు? మరి నీకేమవుతాం సమాజం గురించి? నాది నేను ఇన్ఫ్లుయెన్స్ అండి, నేను సామాన్య మానవులు. నేను కూడా ఇన్ఫ్లుయెన్స్, అందుకే మాట్లాడుతున్నాను. నాది కూడా మోక్ష. నేను రేపు జరిగిన ప్రతిసారి వీడియో చేశాను. మీరు ఎక్కడ చేశారు చూపించండి. నేను కూడా నా హిందూ ధర్మం మీద జరిగినప్పుడు నా హిందూ ధర్మం మీద జాడి జరిగిన ప్రతిసారి నేను నోరు విప్పాను. చూడు, మోక్ష ధర్మ కాదు నాన్న, నీ హిందూ ధర్మం ఆయన 8 ఏళ్ల అమ్మాయిని రేపు చేసేటప్పుడు మీ ధర్మం, నీ పెద్ద మనిషి, ఆ ముసలాయన మీరు ఎక్కడికి అక్కడికి వచ్చి నేను హిందువునా అని చెప్పాడా? నీ దగ్గరికి వచ్చి నేను హిందువునా అని చెప్పాడా? మరి ఎంతమంది ముస్లిమ్స్ రేప్ చేశారు, ఎంతమంది ముస్లిమ్స్ రేప్ చేశారు. ముక్కలు ముక్కలు నరికి ఫ్రిడ్జ్ లో పెడుతున్నారు. మరి అప్పుడు మాట్లాడానే. నేను అదే నువ్వు మాట్లాడితే ఈసరికి ముక్కలు ముక్కలు ఫ్రిడ్జ్ లోనే ఉండేవాడివి.
ఇప్పుడు అతను ఏం చెప్పాడు? ఒక్క నిమిషం అండి. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీ షర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి? సీతాదేవి ద్రౌపది దేవి ఏ టీ షర్ట్లు వేసుకున్నారని రేపులైనవి అంటే వాళ్ళ మీద రేపులైనవి అని నువ్వు ఏడన్నో ఏడ చదివినావు? అరే రావణాసుడు అంత దూరం చేసిపోయి కూడా ఆమెను టచ్ చేయలేకపోయిండ్రా. అదిరా సీతాదేవి ఒక ఆడదాని పైటలాగినందుకు కురుక్షేత్రం జరిగి వందలాది మంది చంపేశారా. అదిరా వస్త్రానికి ఉన్నటువంటి విలువ. ఈ రోజు అదే వస్త్రాన్ని ఇప్పుకొని తిరుగుతుంటే అలా ఇప్పుకొని తిరుగుతామా అని చెప్పిండు శివాజీ గారు. ఫ్రెండ్స్, నా అన్వేషణ అడ్డదిడ్డగా మాట్లాడుతాడు. కామన్ సెన్స్ అనేటటువంటిది పక్కన పెట్టి మొన్నటిదాకా వాడు బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడిండు, అది వేరే విషయం. మూవీ రివ్యూ ఇచ్చే వాళ్ళ గురించి మాట్లాడిండు, అది వేరే విషయం. మన యూట్యూబర్స్ గురించి మాట్లాడిండు, అది వేరే విషయం. కానీ ఈసారి చూస్తున్నట్లయితే ఇస్లాంని గెలికిండు, హిందుత్వాన్ని గెలికిండు, క్రిస్టియానిటీని కూడా గెలికిండు అనమాట. చాలా అంటే చాలా దరిద్రంగా మాట్లాడుతుండు. మన గురువులు, మనకి సంస్కృతం నేర్పేటటువంటి గురువులు నోటికి వచ్చినట్టు తెలుతాడు. ఇదేందో మీ అందరికీ తెలుసు. శివాజీ చూసుకున్నట్లయితే బయటకు వచ్చేటప్పుడు నిండు వస్త్రాలు ధరించరండి, చీరతో రండి, చీరలో అనేటటువంటిది మన సంస్కృతి ఉంటుంది అని చెప్పి మన శివాజీ గారు అయితే ఒక మాట అన్నాడు అనమాట. ఆ తర్వాత అనసూయ గారు రియాక్ట్ అయ్యారు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆడవాళ్ళు, ఫెమినిస్టులు, మహిళా సంఘాలు అందరూ కూడా ఆయన మీద పడ్డారు, ఆయన మీద కేసు కూడా వేశారు. నిండు వస్త్రాలు ధరించిరా అండి అమ్మ అంటే ఇప్పుడు పాపం అయిపోయింది. అప్పుడు చిన్ని వేసుకోనంటే ఇదే ఏది, కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే బట్టలు వేసుకుంటా అంటే పోయి కేసులు పెట్టేటటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం. 2090 కల్లా ఎవరైనా బట్టలు లేకుండా తిరుగుతుంటే బట్టలు వేసుకోండి అమ్మ అంటే చేసే బొక్కలో దొత్తారా. అందులో తప్పే ఉంది భయ్య. ఒకప్పుడు చిన్ని వేసుకొని అంటే ఇదే ఏది, కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే బట్టలు వేసుకుంటా అంటే పోయి కేసులు పెట్టేటటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం. 2090 కల్లా ఎవరైనా బట్టలు లేకుండా తిరుగుతుంటే బట్టలు వేసుకోండి అమ్మ అంటే చేసే బొక్కలో దొత్తారా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. వాళ్ళు ఫైట్ చేసేదంతా, వాళ్ళు వాగేదంతా కూడా లాజిక్ లెస్, చాలా అంటే చాలా దరిద్రంగా మాట్లాడుతున్నారు. నాకు తెలిసే సిగ్గు శరం ఉన్నటువంటి ఏ ఆడవాళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయరు. నోడు టీషర్ట్ వేసేయడం అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ళవాడు, 55 ఏళ్ళవాడు, మేమే ఆగలేము. ఆయన ఏమనలేదు, టీ షర్ట్లు ఏమాకండి, మేము అవయవాలు చూపించమాకండి, 18 ఏళ్ళోడు ఎలా ఆగుతాడో 55 ఏళ్ళలో మేమే ఆగలేము. ఇది 100% ట్రూత్. నేను దీని గరికపాటి గారికి 100కి 100% ఇక్కడ సపోర్ట్ ఇస్తాను. మనోడు ఏమంటాడు? పంతులు గారు గరికపాటి గారు ఒట్టకాయలు కట్ చేస్తారంట. రారా చెయ్యొచ్చు చూడురా, చెయ్యొచ్చు చూడు. అసలు ఆ మాటలు మాట్లాడటం కాదు, ఎక్కడో వేరే దేశం పోయి దాక్కొని ఎక్కడ నీ మీద కేసు నమోదైనా అక్కడ నుండి వాగటం కాదు, ఇక్కడ వచ్చి చెయ్యొచ్చు చూడు. ఆ కట్ చేయడం సంగతి వదిలే, మామూలుగా టచ్ చేసి చూడు. ఇది మీ అందరికి తెలుసు. మరి నువ్వెవడురా బొగ్గాడి మాకు చెప్పడానికి? ఆయన మాట్లాడింది 100% రైటు. నేను ఇప్పటికి కూడా సపోర్ట్ చేస్తాను కదా. ఆయన ఏమన్నాడు? నిండుగా చీర కప్పుకోండి, నిండుగా బట్టలు వేసుకోండి, దాంట్లో ఉంటుంది తప్పితే మీ అందం సామాన్లు కనపడే దాంట్లో, మీ అవయవాలు చూపించే దాంట్లో ఏముండదు అని చెప్పి ఆయన చెప్పిండు. ఆయన తిడుతున్నావు, నువ్వు ఆయన నాటకాలు అంటున్నావు, నువ్వెవడురా బొగ్గాడివి?